ఓకే, ESP32 మైక్రోకంట్రోలర్లో దాగున్న ఒక సీక్రెట్ పవర్ని ఇప్పుడు చూద్దాం. చాలా ESP32 బోర్డులకి ఒక రహస్యముంది. వాటికి 2 మెదళ్లుంటాయి. అవును, అవి డ్యూయల్ కోర్. కానీ మనం ఆర్డుయినో ఐడీఈలో రాసే కోడ్ మొత్తం కోర్ 1 మీదే రన్ అవుతుంది. దీంతో పవర్ఫుల్ అయిన రెండో ప్రాసెసర్ అంటే కోర్ 0 చాలా వరకు ఖాళీగా ఉండిపోతుంది. అయితే ముందుగా వాడుతున్న బోర్డు డ్యూయల్ కోర్ మోడలా కాదా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ రెండో కోర్ని మన ప్రాజెక్టుల కోసం ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి పరిష్కారం FreeRTOS. దీనితో మనం కోడ్లోని పనులను ఒకేసారి సమాంతరంగా నడపవచ్చు. ఇలా ఇండిపెండెంట్గా పనిచేసే కోడ్ భాగాలని టాస్కులు అంటారు. అసలు విషయమేంటంటే ప్రతి టాస్క్ ఏ కోర్ మీద రన్ అవ్వాలో మనం చెప్పొచ్చు. ఈ ఒక్క ఫంక్షన్తోనే ఆ మ్యాజిక్ అంతా సాధ్యమవుతుంది. ఈ పనిని 3 సింపుల్ స్టెప్స్లో ఎలా చెయ్యాలో చూద్దాం. ఉదాహరణకి 2 వేర్వేరు ఎల్ఈడీలను ఒకేసారి బ్లింక్ చేసి చూద్దాం. మొదట మనం క్రియేట్ చేసే ప్రతి టాస్క్కి ఒక హ్యాండిల్ అంటే ఒక పేరు లాంటిది డిక్లేర్ చేద్దాం. సెటప్ ఫంక్షన్లో మొదటి టాస్క్ను క్రియేట్ చేసి దానిని కోర్ 0కి అసైన్ చేద్దాం. అలాగే రెండో టాస్క్ను క్రియేట్ చేసి మన రెగ్యులర్ కోర్ అయిన కోర్ 1కి అసైన్ చేద్దాం. ఆ తర్వాత ప్రతి టాస్క్ కోడ్ని దానికంటూ సొంత ఫంక్షన్లో రాసుకోవాలి. టాస్క్ 1 కోడ్ కోర్ 0 మీద రన్ అవుతూ ప్రతి 1000 మిల్లీసెకండ్లకు ఒక ఎల్ఈడీని బ్లింక్ చేస్తుంది. టాస్క్ 2 కోడ్ ఇంకో ఎల్ఈడీని ప్రతి 700 మిల్లీసెకండ్లకు కోర్ 1 మీద బ్లింక్ చేస్తుంది. సీరియల్ మానిటర్ ఓపెన్ చేసి చూస్తే ఏ టాస్క్ ఏ కోర్లో రన్ అవుతుందో క్లియర్గా తెలుస్తుంది. ఫలితం 2 వేర్వేరు పనులు 2 వేర్వేరు కోర్ల మీద ఒకేసారి జరుగుతున్నాయి. దీనివల్ల మన ప్రాజెక్ట్ కోసం ESP32 ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్టే. ఎల్ఈడీలు బ్లింక్ చేయడం సరే, కానీ అసలు ప్రాజెక్టులకి ఇది ఎంత పవర్ఫుల్? ఒక కోర్ను నెట్వర్కింగ్ వంటి పనులకు వాడుతూ రెండో కోర్ను సెన్సార్ డేటా కోసం కేటాయించవచ్చు. ఇలా పనులను వేరు చేయడం వల్ల ప్రాజెక్టులు మరింత సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తాయి. మరి తరువాతి ప్రాజెక్ట్లో ఒకేసారి ఏ 2 పనులను చేయబోతున్నారు?